మంచిదండి. మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా జరుపుతారు, మంచిది. కానీ దీంట్లో చెప్పవలసిందనే చెప్పట్లేదు. మనం ఆనందపడుతున్నాం, మనం సంతోషిస్తున్నాం. ఇందులో క్రీస్తు సంతోషపడే విషయం ఏంటి అని గమనించారా? గమనించలేదు. మీరు గమనించండి, వాళ్ళకు బైబిల్ మొత్తం పూర్తిగా లేదు. జ్ఞానులకు ఓసారి జ్ఞానుల వాళ్ళ నిరీక్షణ ఏంటి, వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వద్దాం. సార్ చూడండి, చూడండి, రాజైన హేరోదు దినముల్లో చూడండి, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నారు. ఎక్కడ పుట్టిరు? వీళ్ళు వచ్చే వరకు టైం ఏమో చెప్పగలుగుతారా? ఎంత టైం అండి? పుట్టంగానే వచ్చిరా? ఈ దొంగలు పాకేసి యేసుక్రీస్తు ఈ జ్ఞానులు పోయి అక్కడనే సాగిలపడినట్టుగా చేస్తున్నారు. అప్పటికి యేసుక్రీస్తు 2 ఏళ్ళ పిల్లగాడు. 2 ఏళ్ళు ఉంటాడు ఆయనకు, 2 సంవత్సరాలు ఉంటాయి. యేసుక్రీస్తు పశువుల పాకల పుట్టలే. అది బుద్ధిహీనమైన మాట. అసలు సత్రంలో స్థలం లేనందున పొత్తిగుట్టుతో చుట్టి పశువుల తొట్టిలో పండబెట్టినని ఉంటుంది. కానీ వీళ్ళు అన్ని పక్కకు వీడి తొట్టిలనే పాకలనే పుట్టిండు, పశువుల పాక హైలైట్ చేస్తున్నారు. మొత్తం ఆయన మరణ సమాధిని హైలైట్ చేయాలి, పునరుత్థానాన్ని హైలైట్ చేయాలి. సమాధిని మొత్తం ఖాళీ సమాధి ఉన్నది యేసుక్రీస్తు ప్రపంచంలోనే అని చెప్పాలి. ఆ తొట్టేందుకు అది ఎందుకు మళ్ళా పాకెత్తురు వీళ్ళు. కొన్ని చర్చలను మళ్ళా పాకెత్తురు, మళ్ళా గడ్డాం. నువ్వే ఉండవు అక్కడ. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన నీకు? యేసుక్రీస్తుని కించపరుస్తుంది తెలుసా? అందుకే అపోస్తులు చేయలే ఈ పనులు, ఇలాంటి దరిద్రమైన పనులు చేయలేదు. వాళ్ళకి తెలుసు ఆయన మరణ సమాధి బూదిగంతంలో మేము సాక్షులుగా ఉంటామని చెప్పారు తప్ప ఇలాంటివి చేయలే. ఎందుకు? ఆయనకు నచ్చలేదు. దేవుడు బాగా అర్థమైందండి, బాగా అర్థమైన అపోస్తులకు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలే. ఈ జ్ఞానులు వచ్చే వరకల్లా యేసుక్రీస్తు ఇంట్లో ఉంటాడు. 2 సంవత్సరాల బాబు హేరోదు దగ్గరికి వెళ్ళిండు. మరి రాజుగా పుట్టాడు అన్నాడు. ఎలా పుట్టాడు, ఎలా ఉన్నది, ఎలా వాళ్ళకి ఏం తెలిసింది? ఒక వ్యక్తి చెప్పాడా? సమాచారం ఏమైనా ఉందా? మీరు గమనించండి, సంఖ్యాకాండంలో ఉన్న రెఫరెన్స్ తీసుకున్న వాళ్ళు ఇదిగో 24వ అధ్యాయంలో యాకోబులో నక్షత్రం ఉదయించును అన్న మాట తీసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఈ యూదులు అనేది బబులోని చెరకు వెళ్ళిపోయినప్పుడు అస్తవ్యస్తంగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు అందరు జనాలందరూ. ధర్మశాస్త్రంలో ఈ మాట నిరీక్షణ గలవారు, ఈ మాట విన్నవాళ్ళు ఉన్నారు. చెరపట్టుకొని పోయిన తర్వాత ఈ దేశం అంటే ఈ బబులోను సామ్రాజ్యం అన్యరాజులు వచ్చి ఆక్రమించుకున్న తర్వాత అందరూ చెదరగొట్టబడిరు. అన్యరాజులకు అప్పగిస్తారు, ఆయా ప్రాంతాలకు మొత్తం చెదిరిపోతారు. వీళ్ళకి నిరీక్షణ ఏం జరిగినా చెదిరిపోయినా కూడా దేవుని మాటలు కొంతమంది ఉన్నారు. మరి జ్ఞానులు అంటే చాలామంది ఉన్నారు. కానీ ధర్మశాస్త్రములో రాయబడిన మాట ఒక ఆయనే, యాకోబులో నక్షత్రము ఉదయించును అన్నమాట. ఆ మాట చూడండి, సంఖ్యాకాండం 24. బెయేరు కుమారుడే బిలాము. ఈయనే గార్దంతో బుద్ధి చేపించుకుంటాడు. ఈయనే ఆ బాలాకు ఇచ్చే బహుమానానికి ఆశపడి ఈయనే గార్దం మీద వెళ్ళిపోతాడు, చెప్తుంటాడు. ఆ గార్దం మాట్లాడతాడు, గార్దముకు మానవ స్వరం ఇస్తే మాట్లాడతాడు. ఆయనే బెయోరు కుమారుడైన బిలాము దేవోక్తులు చెప్తున్నారు. ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. కళ్ళు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి ఇది. దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై చూడండి సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంటాడు. చూస్తున్నాను కానీ అంటే దర్శనం ఆయనకు అర్థమవుతుంది. ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన చూస్తున్నాను కానీ ఇప్పుడు ఉన్నట్టు కాదు, ఇక్కడ ఉన్నట్టు కాదు. ఎక్కడ ఆయన ఉన్నాడు? పరలోకవాసిగా ఉన్నాడు. యేసుక్రీస్తు పరలోకవాసిగా ఉన్నాడు. క్రీస్తు పూర్వమే ఉన్నాడండి బాబు. ఈ దొంగలు ఏం చెప్తున్నారంటే కొంతమంది నిన్న మొన్న 2000 సంవత్సరాలు పుట్టినవని ప్రేమించాలా? మేమైతే కొన్ని లక్షల మా సనాతన ధర్మంలో ఉన్నాయి, లక్షల సంవత్సరాలు ఉన్న దేవుళ్ళు మాకు ప్రాముఖ్యం తప్ప
2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడిని మేము ఎందుకు పూజించాలి అంటుండే. 2000 సంవత్సరాల కింద ఉన్నవాడా ఈ కాలాతీతుడా? ఆయనే కాలానికి అతీతుడా యేసుక్రీస్తు? కాలాతీతుడా చెప్పండి? కాలం లేనప్పుడే ఉన్నవాడు, ఈ కాలాన్ని కలిగించినవాడని చెప్పాలి. కాలానికి కాలం లేనప్పుడు ఉన్నవాడు, కాలం ఆయన వల్ల కలిగిందని చెప్పాలి. మనమే ఇప్పుడు పుట్టిండు అప్పుడు పుట్టి అని చెప్తే ఏమర్థమైందండి? చెప్తుండు, దేవభక్తులు చెప్తున్నాడు, దర్శనము ఆత్మవశుడు అయ్యిండు. ఇప్పుడు చూస్తున్నట్టున్నా కానీ ఇప్పుడు ఉన్నట్టు కాదు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్టు కాదు అంటుండు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపంగా ఇప్పుడు ఉన్నట్టు కాదు. చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచును. యాకోబుని ఎందుకు పెట్టిడు? మూలపురుషుడు యాకోబు. మూలపురుషుడు అబ్రహాం అయినా యాకోబుకు 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకుల నుంచి వచ్చిందే యూదా గోత్రంలో పుట్టిండు యేసుక్రీస్తు. అందుకని యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులు ఏమైంది? నక్షత్రం ఉదయించును. యాకోబు నుంచి ఎవరు వచ్చిర్రు? 12 మంది కుమారులు. ఆ 12 వాళ్ళు ఒకడైన యూదా, ఆ యూదా గోత్రంలో పుట్టినవాడే యేసుక్రీస్తు. మీరు గమనించిరా? ఇది పట్టుకురండి. ఇది పట్టుకొని తూర్పు దిగి ఎంతమందో సంఖ్య చెప్పలే, తూర్పు దేశపు జ్ఞానంలో ఉంది. ఆయన నక్షత్రమును బట్టి మేము ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడిని మేము పూజించడానికి వచ్చాము. ఎక్కడ ఉన్నాడు అనదకు అంటే ఎవరు చెప్పారండి? ఆయనకు నక్షత్రము దారి చూపించింది. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మరి వాళ్ళ తిండి, స్నానము, బట్టలు 2 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12 నెలలు. ఎండాకాలం ఎన్ని నెలలు? 4 నెలలు ఎండాకాలం, చలికాలం 4 నెలలు, వర్షాకాలం 3 నెలలు, 12 నెలలు. 12 నెలలు అంటే మొత్తం ఎన్ని నెలలు పనిచేసారు? 24 నెలలు ప్రయాణం చేసుకుంటూ వచ్చినట్టు. వాళ్ళకి నిరీక్షణ చూడండి, వాళ్ళ భక్తి చూడండి. వాళ్ళ భక్తి పరులా, మనం భక్తి పరులమా? 66 పుస్తకాల దగ్గర ఉన్నా మనకి ఈ మాటలు పట్టవు. ఈ మాటల గురించి ఆశ ఉండదు. తెలుసుకోవాలి. ఎక్కడనో అసలు పుట్టింది కన్ఫామ్ తెలియదు. ఎన్ని నెలలు అంటే 24 నెలలు ప్రయాణం చేసినంటే ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా మీరు ఆలోచించండి. వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిండొచ్చు. రవాణా సౌకర్యం ఉందా అండి? వస్తే గాడిదలు, లేకపోతే ఒంటెలు, లేకపోతే గుర్రాలు. వాటికి తిండి ఏం కావాలి? వాటికి తిండి ఏంది? వాటికి నీళ్ళు ఏంది? వాటి పరిస్థితి ఏంటి? వర్షాకాలం వస్తే ఎక్కడ పోయి ఉండాలి? చలికాలం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎండాకాలం వస్తే మండిపోతే మొత్తం ఎండాల ఏంది పరిస్థితి? ఎప్పుడైనా గమనించారా? ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికి దేహాలు మొత్తం చీకిపోతున్నా, మొత్తం ఇదైపోతున్నాయి. ఇంట్లో కూడా మొత్తం ఇదైపోతాడు. ఆ ఎండకి ఇండోడు, వానకు దర్శనోడు, చలి కొనుక్కోడు, ఎట్ట ఉంటాయి వాళ్ళ దేహాలు? గడ్డలని పెరిగిపోయి, గోర్లని పెరిగిపోయి ఎంత భయంకరంగా తయారైపోతారు. మీరు గమనించండి. ఇవన్నిటి ఎయ్యి లెక్క చేయలే వాళ్ళు. 2 సంవత్సరాలు వాళ్ళు నిరీక్షణతో ప్రయాణం చేసి వచ్చిరంటే ఎవరు చూస్తేందుకు? యూదుల రాజుగా పుట్టినవాడు ఒక మహనీయుడు వస్తాడు. ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? ఖగోళంలో, అంతరిక్షంలో చూస్తున్నారు వాళ్ళు. భాషా జ్ఞానం లేనిది దారి చూపించింది నక్షత్రం. భాషా జ్ఞానం లేనిది నక్షత్రమే ఒక దారి చూపిస్తే అది వస్తుంది. రాత్రి వేళ ఏమైపోతుంది? కనబడుతుంది. పొద్దుదాకా ఏమైపోతుంది? నక్షత్రం సూర్యుని ఫోకస్ కావపడదు. ఉంటాయి నక్షత్రాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. మళ్ళీ అందులో ఏమని మామూలు విషయమా? వర్షం పడితే ఏమైపోవాలి? బాగా ఎండ కొడితే పరిస్థితి ఏంటి? బాగా చలి పడితే ఏమైపోవాలి? నైట్ కూడా వర్షం పడదా? తుఫాను లేచిందంటే గజ 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 కొనుక్కుంటారు, ఆగిపోవాలి. అవునా? ఎండ కొడితే పరిస్థితి ఏంటి? అంటే నైట్ పూట వీళ్ళు ప్రయాణం అనుకోండి, వర్షం పడుతుందా? చలికాలం అనుకోండి, ఎండాకాలం పర్లేదు అనుకోండి. ఒక 4 నెలలు ఎండాకాలం పర్వాలేదు. కానీ మీరు గమనించండి, మరి చలికాలం వానకాలం ఎంత కఠినంగా ఉంటుందో మీరు గమనించండి. 8 నెలలు భయంకరమైన పరిస్థితి ఉంటుంది. నైట్ పూట నడిచినా ఏ రాత్రి వర్షాలు పడతాయో, పిడుగులు పడతాయో అని తెలియదు. ఎంత భయంకరమైన చలి వస్తుందో తెలియదు. మొన్న ఏమైపోయిందండి? కొబ్బరి నూనె డబ్బాలలోకిన నూనె మొత్తం గడ్డగట్టిపోయింది. చలి ఎలా వచ్చిందండి? విపరీతమైన చలి. ఐస్ ఉన్నట్టే ఉన్నాయి నీళ్ళు, మొత్తం చల్లగా నీళ్ళు. బండల మీద నడుతుంటే మన అరిపాదాలు కూడా ఏమైపోయినాయి? చల్లగా ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? ఇంట్లో ఉన్నలో మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే మనం పడే ఇబ్బంది అనుభవపూర్వకంగా మనం అనుభవించి బైబిల్ చదివితే కరెక్ట్గా అర్థమైంది. మనకి ఏ అనుభవం లేకుండా చదివినాం అనుకో మనకు అర్థం కాదు. తెలుసా? ఆ చలి ఏందో, ఆ ఎండేందో, ఆ వర్షం ఏందో, ఆ బాధలు మీకు అనుభవంలో ఉన్నాయా? ఎండకెండిరా?
వానకు దడిచిర్రా, చలి కొనికిర్రా? అనుభవం ఉందా? నాకున్నది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసిన ఊళ్ళే. చలికాలం పూటే నీళ్ళు పోసి ఇప్పుడు ఈ వరి కోతలు అయిపోయిన వెంటనే దున్నాలి. మళ్ళీ ఎడ్లను కూడా తీసుకుపోయి మేపాలి. తెలుసా? కంచెలల్లా ఎడ్లను తీసుకుపోయి మేపాలి. 3 గంటల రాత్రి మాకు నిద్రపాడేమి ఉండదు సరిగా. 3 గంటలు తీసుకుపోయి ఎడ్లను మేపాలి కంచెలో. మళ్ళీ ఇటు తీసుకురావాలి. తీసుకొచ్చి 6 గంటలకే ఖచ్చితంగా పొలంలో ఉండాలి. అక్కడ పొద్దు పొడుస్తుంటే ఇక్కడ పొలంలో ఉండాలి. బురద నీళ్లు చల్లగా ఉంటాయి. మొత్తం వల్లంతా వణుకుడు చల్లగా తిమ్మిర్లు పట్టినట్టు ఉంటుంది. తెలుసా? వర్షం పడుతుంటుంది. పశువులను మేపాలి ఖచ్చితంగా. వ్యవసాయం చేసిన వానికి, ఆ కష్టం అనుభవించిన వానికి బైబిల్ చదివితే మంచిగా అర్థమవుతుంది. తెలుసా? అనుభవపూర్వకం అంటారు దాన్ని. అనుభవపూర్వకం. దాన్ని తెలిస్తే ఖచ్చితంగా బాధలు కష్టాలు అనుభవించలేస్తే వీళ్ళు ఏమేం పడ్డారంటే మనకు క్లియర్గా పిక్చర్ అర్థమైపోద్ది. ఏం తెలియకపోయింది అనుకో అర్థమైందా? చదువుతాం కథం, దాని భావం అర్థం కాదు. దాన్ని విడమర్చి చెప్పలేం, దాన్ని విశదీకరించలేం, వ్యక్తీకరించలేం, దాన్ని విపులంగా మనం ఏంటి చెప్పలేం. అనుభవం లేనిది ఏముంటుందంటే తెలియదు కదా, చెప్పలేం. మరి వాళ్ళు ఎంత 8 నెలలు మాత్రం కఠినంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పిడుగులు పడుతుందో తెలియదు. అవునా? మన చెట్ల మీద పిడుగులు పడుతుంది తెలుసా? పోతే చెట్ల మీద పిడుగులు పడుతుంటాయి. గుండెలు అదిరిపోతాయండి తెలుసా? మళ్ళీ మనం నడుస్తుంటే బురద కూడా జారిపోతుంటుంది. ఏమాత్రం అడుగులు సరిపోయిన భూమి జాలు పడుతుంది తెలుసా? భూమి పదునెక్కి జాలుపడి అడుగు ఇట్లయితే సప్పుడు జారిపోద్ది. భూమి జాలు పట్టిన భూమిలో నడితే మా అనుభవం ఉంటే, కింద పడితే అనుభవం ఉంటే తెలుస్తుంది. జాలు పట్టడం అంటే భూమిలో నీళ్ళు ఊటొస్తుంటాయి. అదంతా జిగుజిగు అయిపోద్ది. బురద మొత్తం ఇట్లా పట్టేసినట్టయితే అడుగు ఇక్కడ వేస్తే అక్కడ జారిపోద్ది. చెప్పేసినా సరే, చెప్పులతోనైనా సరే, నువ్వు మామూలుగా నడిచినా సరే, కానీ ఆ లూజ్ అయిపోయి ఏమైపోతాయి, సప్పున ఒక నాచి మీద అడుగు పెడితే సప్పున జారిపోయినట్టు. అంటే నూనె మీద అడిగేస్తే ఎట్లా కింద పడతాం, సేమ్ అట్లుంటుంది. భూమి మొత్తం ఇదైపోద్ది. అంటే భూమి మొత్తం జాలి పట్టడం అంటే అది. మరి వాళ్ళకి రోడ్డు రవాణా ఉందా అండి? రోడ్లు ఉన్నాయా? లేవు. మరి ఇన్ని పరిస్థితులను ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఆయన చూడడానికి అలా నిరీక్షణ, వాళ్ళ భక్తి ఎంత గొప్పగా ఉందండి. అందుకనే వాళ్ళు వచ్చిరండి. బైబిల్లో రాయబడ్డది, ఆషామాషికి కాదు రాయబడ్డది. 8 నెలలు ఎంత కష్టం తీసుకురో మహనీయులు, ఎండకు అంటే ఎంత వర్షానికి తడిచిర్రో, ఎంత చలికి వణికిర్రో మహనీయులు తెలుసా? ప్రయాణం చేసుకుంటూ ఆక్కుంటూ అసలే అప్పుడు ఆకలి ఎక్కువ తెలుసా? ఆకలి ఉంటుంది. దాడితో అంటే ఈ దారిన పోతున్న దోపిడీదారులు చాలామంది ఉంటారు. కొట్టి తీసుకుంటారు. ఎందుకంటే ఒక ఉపమానం కూడా చెప్తాడు. పోతుంటే ఒకరిని కొడతారు, సమర్యని కొట్టి ఆయన సామాన్ అంతా దోసుకొని వెళ్ళిపోతాడు. అది రియల్. అది అప్పుడున్న కాలం ఏంటండి, దొంగలండి. దారి కాసి కొట్టి మన దగ్గర సొమ్ము తీసేసుకొని, మన దగ్గర ధనాన్ని తీసేసుకొని అవసరం చంపి పడేసేవాళ్ళు. ముగ్గురు రాలే. ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని ఎంతమంది వచ్చిరో తెలియదు. వండుకొని తినాలంటే నీళ్ళండి. ఒంటెలు తాగాలంటే డ్రమ్ముల కొద్ది నీళ్ళు తాగుతాయి. పరిస్థితి ఏంటి? స్నానం చేయాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి? బట్టలు ఏమై ఉన్నారు? 40 ఏళ్ళు అంటే వాళ్ళకు చూడండి, అలా చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదని మనం చదువుకున్న వాళ్ళకు. ఇలా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ నక్షత్రము నైట్ పూట కనిపిస్తుంది, దారి చూపిస్తుంది. పగలు ఈ సూర్యునికి వల్ల కాంతి వల్లే అది కనిపించదు. అక్కడ ఆగాలి, స్టే చేయాలి ఖచ్చితంగా. ఎక్కడైనా మధ్యాహ్న డేరాలు వేసుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఆ నక్షత్రం చూసుకుంటూ వెళ్ళాలి. 2 సంవత్సరాల ప్రయాణం అండి. అంత గొప్పగా కష్టపడి వాళ్ళు. భక్తులంటే వాళ్ళు, పరలోకం అంటే వారిది. భక్తులంటే వాళ్ళు, పరలోకం అంటే వారు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన వాళ్ళు ఎవరికైనా ఆయన ఎతికేవారు, అందరు కాదు. అది చదువుకుంటాం కదా, లూకాసువార్త 2వ ఆ దూతలు వచ్చి చెప్పినప్పుడు భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఇష్టలైన వారు ఎవరు? ఆయన ఎతికేవారు. ఆయనను ఇష్టపడడం అంటే ఏంటి? ఆయన మనసు తెలుసుకోవడం ఇష్టపడడం అంటే. ఆయన గురించి బ్రతకడం ఇష్టపడడం అంటే. అందరు ఇష్టలైపోతారు ఆయనకు. ఆయనకి ఇష్టలైన వారు భూమి మీద, ఆయనకి ఇష్టలైన వారు ఆయన వచ్చినప్పుడు తమ వరుసలోనే బ్రతికింపబడతారని కూడా ఉంది. ఆయనకి ఇష్టలైన వారిని బ్రతికిస్తాడు, అందరినీ కాదు. దేవుడు అందరు ప్రేమిస్తాడండి, మంచివాడి మీద చెడ్డవాడి మీద తన సూర్యుని ఉదయింపజేస్తాడు. ఎప్పటి వరకు? నువ్వు మారడానికి టైం అది. అన్ని పదాలను అన్ని రకాలుగా మనం తీసుకోవడానికి లేదు. అది నీకు అవకాశం ఇస్తుండు.
ఆ సూర్యుని చూడరా, ఆ వర్షాన్ని చూడు. నువ్వు నీతిమంతుడు కాకపోయినా అనీతిమంతుడు అయినా, నువ్వు లోకకంటకుడు అయినా, నువ్వు మారాలని దేవుడు అవకాశం ఇచ్చి సూర్యరశ్మి నుంచి నీకు వేడినిస్తుండు, వర్షాన్ని నీకు కురిపిస్తుండు, నీ దాహాన్ని తీరుస్తుండు, భూమిని పంట పంతుంది. నీకు అందరి లెక్కనే నీతిమంతులతో పాటు నువ్వు దుర్మార్గుడైనా బతికింపజేస్తుండు దేవుడు. పక్షపాతం లేకుండా ప్రేమిస్తుండు. ఆయన ప్రేమలో ఎలాంటి పక్షపాతం లేదు. ఇక నువ్వు మారని చెప్పడానికి అది ఆ వాడిండి యేసుక్రీస్తు తప్ప ఆ దాన్ని తీసుకొచ్చుకొని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా ప్రేమిస్తాడు అయ్యా? ఎప్పటిదాకా? నువ్వు ఇంకా దుర్మార్గ పనులు చేసుకుంటూ పోతే ప్రేమిస్తాడా? నువ్వు మారు మనసు పొందేదాకా అవకాశం. నేను ఇలాగనే ఉంటా, నేను ఇలాగనే బతా అంటే వదిలేస్తాడు. మీరు గమనించండి, 24 నెలలు కష్టపడ్డారు, గమ్యానికి చేరారు. కింది వచ్చిన చూడండి, మత్తయి సువార్తలు 2వ అధ్యాయం కింది వచ్చినమ్మా, తూర్పు దిక్కున. సరే చదువు. మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని ఏ రోజుతో చెప్తున్నారండి. రాజు అయిన ఏ రోజుతో చెప్పారు. మీరు గమనించండి, యేసుక్రీస్తు పుట్టంగానే మీరు గమనించారా? ఇందులో మీరు చదివింది మీకు విషయము ఏంటో కొంచెం చెప్పండి. ఇందులో మీకు మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు పుట్టంగానే ఎవరెవరికి తెలిసిందండి వార్త? ఎవరు చెప్పారు? దూతలు చెప్పారు. ఎవరికి చెప్పారు? గొర్రెల కాపరి చెప్పారు. ఈ గొర్రెల కాపరి ఎక్కడికి వెళ్ళి చెప్పారు? నిన్న విన్నారు కదా, గొర్రెల కాపరి ఎక్కడ పోయి చెప్పారు? గొర్రెలు కాసుకునే కాపర్లు ఎక్కడ పోయి చెప్పారు? సత్రాల దగ్గరికి వెళ్ళి చెప్పారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ పశువుల తొట్టిలో ఉన్నాడు. అప్పటికి పండబెట్టి జనాలందరూ వచ్చిరా. ప్రజాసంఖ్య దినములు, అవునా? ప్రజాసంఖ్య, సత్రాలు లేవు, నిండిపోయినాయి, కిక్కిడిచిపోయినాయి. మొత్తం యెరూషలేములో ఉన్న అక్కడ ఉన్న శస్త్రాలు మొత్తం కిక్కిడిచిపోయినాయి, మొత్తం నిండిపోయినాయి. అందరికీ వార్త అనేది అందిందా? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? దూతలు వచ్చి అరణ్యంలో ఉండే లోకంతో సంబంధం ఉండదు, గొర్రెలు కాసుకుంటున్నది. ఆడు ఎప్పుడు పోతాడో తెలియదు. అంటే ఫస్ట్ ఎవరికి వెళ్ళింది? గొర్రెలు కాసుకునే దగ్గరికి వెళ్ళింది. అంటే అరణ్యంలో ఉన్న వారందరికీ ప్రకటింపబడ్డట్టే. ఎందుకంటే లోకంతో సంబంధం లేకుండా ఉంటారు పాపం. వాళ్ళు పొద్దున్నైతే ఆడ అరణ్యంలో ఉంటారు. వాళ్ళకి వార్త వెళ్ళిందా? ఒకనే అంతే చాలు. గొర్రెలు కాసుకుంటే అందరూ తెలిసిపోతాయి. మాకు గొప్ప విషయం తెలిసింది తెలుసా? మొన్న మాకు ఒక దర్శనం కలిగింది, దూతలు వచ్చినాయి, మాకు ఇలా చెప్పింది, ఒక గొప్ప రాజు పుట్టినని ఒకరిని తెలిస్తే అందరికి తెలుస్తుంది తెలుసా? అరణ్యంలో గొర్రెలు కాసుకుంటే వాళ్ళకి అందరూ తెలిసిపోయింది. మట్టి పని, పొలం పని చేసుకుంటానికి, గొర్రెలు కాసుకుంటాడు, మందలు కాసుకుంటూ మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది, అవునా? తర్వాత వరకు తెలిసింది, ఈ ప్రజా సంఖ్యలో రాయబడుతుందుకు వచ్చిన వాళ్ళందరూ తెలిసిందా? అందరు తెలిసింది. అక్కడ ప్రకటింపబడ్డది. తర్వాత ఎవరికి వెళ్ళిందండి? ఎవరు చెప్పినండి? దూత కాదు, నక్షత్రము జ్ఞానుడు చెప్పింది. అంటే ఖగోళ శాస్త్రవేత్తలు అని చెప్పొచ్చు. ఇప్పుడు నాసా పరిశోధనశాల ఉంది కదా, గొప్ప శాస్త్రవేత్త, సైంటిస్టులు అంటారు. ఇప్పుడు జ్ఞానులకు తెలిపింది. ఎవరు తెలిపారు? నక్షత్రం చూసిరు వాళ్ళు. నక్షత్రం అనేది వాళ్ళకి దారి చూపించింది, అవునా? అది చిన్నగా వీళ్ళు ఎక్కడొచ్చారు? జ్ఞానులు ఎక్కడొచ్చారు? రాజకోటలోకి వచ్చారు. అంటే ఎక్కడికి ప్రకటింపబడేది ఎక్కినా ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు రాజకోటలోనికి వెళ్ళిపోయింది యేసుక్రీస్తు జన్మ. ఇది ఎవరికి తెలియాలో, ఎవరు ఎదురు చూడాలో ధర్మశాస్త్రము, ఈ నిబంధనలు, వాగ్దానములు, ఈ ధర్మశాస్త్రం, ఇవన్నీ ప్రవక్తలు, ధర్మశాస్త్రాలు మొత్తం వాళ్ళే అండి, వాగ్దానాలండి. 9వ అధ్యాయం ఉంటుంది రోమపత్రికలో. ఇవన్నీ మొత్తం వాగ్దానం వారి. ఒకసారి చదవండి, అది చదివితే మనకు బాగా అర్థమైపోతుంది. ఎవరు ఎదురు చూడాలని మనకు తెలుస్తుంది. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. నిబంధనలు, వాగ్దానములు అంటే చూడండి, 3 నుంచి 5 నుంచి ఉంటాయి చూడండి. రోమిలికి రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు వాళ్ళకు క్లారిటీ ఇస్తుండే. వీరు ఇశ్రాయేలు. వీరంటే ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాలకు సంబంధించిన వారి గురించి చెప్తుండు. బెన్యామీను గోత్రంలో పుట్టినోడు ఎవరు? అపోస్తుడైన పౌలు. ఈయన గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రం. ఎవరిది? ఈయనది. అయితే వీరు అంటే ఈ యాకోబుకు పుట్టిన 12 మంది గోత్రాల గురించి చెప్తుండు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చన ఆచారములను, వాగ్దానములను. ఏంటి అట? ఇవన్నీ వీరివండి. నీయా? ఎవరివండి ఇవన్నీ? గమనించాలి. ఎవరు ఎదురు చూడాలి? ఇవన్నీ ఎవరివండి?
వీరి వెంట ఎవరి 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరేదో చూడాలి యేసుక్రీస్తు గురించి? వాగ్దానాలు ఎవరి? అర్పణలు ఎవరి? ఎందుకు ఇవన్నీ లోకమంతా ఈ మాయలో పడిపోతుంది? నీది అది నీది కాదు, నువ్వెందుకు చేస్తున్నావు? సున్నత చేసుకుంటావా? అర్పిస్తావా? బలు అర్పిస్తావా? అర్చన ఆచరణ నువ్వు చేస్తావా? ఏది నువ్వు చేయవు. ఇది ఎందుకు చేస్తున్నావు? ఇంకా నువ్వు కోరిక చంపుకోలే, ఇంకా నువ్వు లోకస్తుడిగా ఉన్నావు కనుక స్కిట్లు వేసుకోవడం, డ్యాన్సులు చేసుకోవడం, పాటలు పాడుకోవడం, పొగలు పెట్టుకోవడం, ఏ చిత్ర విచిత్రమైన పద్ధతిలో చేసిన మొత్తం ఇవన్నీ మనవి కాదండి. ఇవన్నీ మనవి కాదు. ఈ ఎవరివి? యూదులై. ఆ యూదులు ఎవరు? 12 మంది యాకోబు పుట్టినోళ్ళై. 12 మంది గోత్రకర్తలుగా నియమించిండు. 12 మంది కుమారులు యాకోబుకు. వాళ్ళనే గోత్రకర్తలుగా నియమించి వాళ్ళు పాటించాలి. అర్చన ఆరాధనలు వారి, ఇవన్నీ బలు అర్పించేది వారి, సున్నతి వారికి, నిబంధనలు వారి, వాగ్దానాలు వారి, అన్ని వారియే. నీదేది కాదు అందులో ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీది కాని దాని గురించి నువ్వు లెక్క చేస్తున్నావు. అయిన దాని గురించి పక్క ఎందుకు పెట్టినావు? అయిందో పక్కకు పెట్టినావు, కాని దాని గురించి ఆరాటపడుతున్నావు. బైబిల్ తెలవక ఎవడు ఇష్టం వచ్చాడు వాడు బోధిస్తుంది అంతే. మీరు గమనించండి, క్లియర్గా ఉందండి అది. ఇవన్నీ మనకి కాదు, అవి వారివి. విడగొడుతుడు అపోస్తుడైన పౌలు ఇక్కడికి వచ్చిన తర్వాత విడగొడుతుడు. అన్యులు ఏంటి? అన్యులు నుంచి దేవుళ్ళలోకి వచ్చిన వారు, అన్యులు కాకుండా దేవుని పిల్లలు, ప్రజలకు ఈ 2 వర్గాల గురించి విభజించి చెప్తుడు. కింది వచనం చదవమంటే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టిండు. ఈయన చూడండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సూత్రారూఢై ఉన్నాడు. సూత్రము పొందే తగినవాడు సూత్రారూఢై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సూత్రారూఢై ఉన్నాడు. సూత్రం పొంద నిత్యము శృతి నొందదగిన వాడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. పితరులు నీవారా? ఏ గోత్రంలో పుట్టినావు చెప్పు? గాదు గోత్రమా? నప్తాలి గోత్రమా? ఏ గోత్రం నీది? యూదా గోత్రమా? ఇస్సాకారు గోత్రమా? దాను గోత్రమా? గాదు గోత్రమా? ఏ గోత్రంలో పుట్టినవా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? ఎవరు చేయాలి అన్నీ? ఎవరు చేయాలి? అన్యాచారం తెచ్చుకొని దౌర్భాగ్యమైన పనులు చేసుకుంటూ క్రీస్తు పుట్టిండు. ఎవరు చెప్పిండు ఇవన్నీ? వాళ్ళు చేసుకోవాల్సింది నీకెందుకయ్యా? అది వాళ్ళు చేసుకోవాలి. నిబంధనలు వాళ్ళే, పితరులు వారు మొత్తం వాళ్ళే. క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. కానీ ఆయన సర్వాధికారి అంటే అందరికీ దేవుడు యేసుక్రీస్తు. నిరంతరము సూత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అందరికీ దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, అందరికీ దేవుడు ఈయనే. ఒక వర్గానికి కాదు ఈయనే, ఒక మతానికి కాదు, ఒక గోత్రానికి కాదు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు ఏం చెప్తారు? చెప్పే దాంట్లో పస లేకుండా అయిపోతుంది. అసలు వాళ్ళు ఏం చెప్తారో, ఎక్కడ పోతుందో, ఏం కాదో తెలుస్తలేదు. అసలు బైబిల్లో రాయబడింది ఏంది, నువ్వు చేసేది ఏంది అసలు? మీరు గమనించండి, ఎవరి ఆట కన్ఫర్మ్ క్లియర్ వచ్చింది కదా. ఎవరిది ఇదంతా? ఎవరు చేయాలండి? మనం ఒక సున్నతి చేయించుకోము, ఒక బలి అర్పించము, ఒక కోతకాల పండుగ చేయము. ఏ పండుగలు మనకు అవసరం లేదు. ఒకటి పస్కా పండుగ అందరి నిమిత్తం వేసి బలి అయిపోయింది. పండుగలు మొత్తం తీసేసిండు. ఆజ్ఞలు మాత్రం పాటించాలి. అప్పుడు ఇప్పుడు వ్యభిచారం చేయొద్దన్నమాట. ఆ 10 ఆజ్ఞల్లో అన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. ఆజ్ఞలు తీసేయాలి. ఆచారాలు, మనుషులు పెట్టుకున్న పద్ధతులు మాత్రం తీసేసింది యేసుక్రీస్తు. ఆచారాలు, శరీర సంబంధమైన ఆచారాలు, పండుగలు, అమావాస్యలు, ఈ పండుగలు అన్నిటి మొత్తం తీసేసిండు. మొత్తం ఆజ్ఞలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆజ్ఞలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి, అప్పుడు సన్మానించాలి, ఇప్పుడు నిన్ను వారి పొరుగు అని ప్రేమించాలి, అప్పుడు ప్రేమించాలి. ఇప్పుడు నరహత్య చేయదు, అప్పుడు చేయదు, ఇప్పుడు చేయదు. వ్యభిచరించవచ్చు, అప్పుడు చేయదు, ఇప్పుడు చేయదు, ఎప్పుడు చేయదు. పండుగలు చేయొద్దని చెప్పిన ఆయన. కొట్టేయాలి, వద్దు, అన్నీ నిష్కాపట్యమైన పులియని రొట్టెతో మనం పండుగను ఆచరిస్తామా అంటాడు. మీరు గమనించండి. ఇక్కడ రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ సంగతి విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉన్న శాస్త్రులను
అంటే ప్రజల్లోనే ఉంటారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి శాస్త్రులు పరిచయాలు అక్కడనే ఉంటారు. శాస్త్రుడును అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఇప్పటికి అర్థమైంది క్రీస్తు ఎక్కడ పుట్టాడని. మరి దేవదూతలు వచ్చి ఎవరికి చెప్పాలి? శాస్త్రులకు చెప్పాలి, ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్పాలి. ఎందుకు చెప్పాలి చెప్పండి? ఎక్కడో తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూసి జ్ఞానులు వచ్చారు. ఎక్కడో గొర్రెలు కాసుకునే కాపర్లకు వచ్చి దేవదూతల పరలోక సైన్య సమూహం వచ్చి అక్కడ చెప్పింది తప్ప మరి ధర్మశాస్త్రం దగ్గర ఉన్న దగ్గరికి ఎందుకు రాలే? అలా చెప్తే క్లియర్ అయిపోవు కదా. నిబంధనలు వారే, ధర్మశాస్త్రం వారి దగ్గరనే ఉంది, పితరులు వారే, అందరే వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ విన్నా కూడా వీళ్ళు మారలేని మూర్ఖులు తెలుసా, భయంకరులు. దేవుడికి ఎవరికి చెప్పాలో ఎవరికి చేయాలో దేవుడికి బాగా తెలుసండి. అందుకని దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. అప్పుడు తడుకుంటారు, ఎక్కడ పుట్టింది ఏమైంది అన్న వరకల్లా ఒక ప్రవచనం ఉంది. మీకా గారు ప్రవచిస్తాడు. బెతలహేమ యూదయ బెతలహేము, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని అని ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇది జరిగింది. నెరవేరిందా? ఎక్కడ? మీకా గారు ప్రవచించండి. మీకా గారు ప్రవచించండి. చూడండి మీకా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రతి ప్రవచనానికి నెరవేర్పు జరిగిందండి. చూడండి ఒకసారి. మీకా ప్రవక్తలలో చిన్న ప్రవక్త మీకా గారు కూడా యేసుక్రీస్తు గురించి గొప్పగా ప్రవచించాడు. మీకా 5వ అధ్యాయం అండి, క్షమించండి, 5వ అధ్యాయం 2వ వచనం. బెతలహేము ఎఫ్రాతా, ఇక్కడ ఏమంటున్నావు? యూదా కుటుంబములో అంటున్నా. నువ్వు స్వల్పమైన దానమైనను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు నీలో నుండి వచ్చునని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన. మీరు గమనించండి, ఎప్పటి నుంచో ఉన్నాడండి. నేనే తెలుసా ఎవరికి ప్రత్యక్షమైన ఎరికేనా? లేడా? పురాతన కాలం మొదలుకొని ఎప్పటి నుంచో ప్రత్యక్షం. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఇప్పుడు 2024 సంవత్సరాలు అవుతుంది పుట్టి. ఆ మాటలు మానుకోవాలి. ఎప్పటి నుంచో ఉన్నాడు. పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు ఏంటట ప్రత్యక్షమైతూ వచ్చాడు. ఎక్కడ ప్రత్యక్షమైందండి చెప్పాలి? ఆది కాలంలో ప్రత్యక్షమైందా? అబ్రహాముకు 10వ వంతు తీసుకున్నది ఎవరండి? మెల్కీసెదెకు సాలేము రాజుగా, తల్లి లేనివాడుగా, తండ్రి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా వచ్చిందా లేదా? సాలేము రాజుగా వచ్చింది కదా. ఆ 10వ వంతు ఇచ్చిండా? వెళ్ళిపోయింది. దాన్ని ఎక్కడ క్లారిఫై చేసింది? మళ్ళా 7వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో చెప్పింది. ఎవరు ఏం కథ అంటే క్లియర్ కట్గా మళ్ళీ ఎబ్రీ పత్రికలు ఇచ్చింది 7వ అధ్యాయంలో. ఆయన సాలేము రాజు అంటే ఎవరో కాదు, మెల్కీసెదెకు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు అని ఇచ్చింది అక్కడ. అంటే ప్రతి ప్రవచనానికి నెరవేర్పు అనేది ఒకటి ఉందండి. మీకా గారు ప్రవచించిండు. ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలి ప్లేస్ చెప్పిండా? బెత్లెహేములో పుట్టడం ప్రథమ దినం నిన్నయి ప్రజాసంఖ్య, మొదటి ప్రజాసంఖ్య క్లౌదియా ఐగుస్తు అంటే వాళ్ళది ఆజ్ఞ ఇచ్చిండు. వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రజాసంఖ్యలో రాసుకోవాలన్నప్పుడు ప్రసవ దినములు నిన్నాయి. మంచిగా వెళ్ళిపోయారు, యూదయకి వెళ్ళిపోయారు, బెత్లెహేములోకి వెళ్ళిపోయారు. తప్ప ఎక్కడ మార్గ మధ్యంలో పుట్టి ఈ ప్లేస్ అని పుడితేనా? పుణ్యక్షేత్రం చేద్దరు దౌర్భాగ్యులు తెలుసా? ఇక్కడనే పుట్టినాడు. అందుకే పుట్టిన ప్లేస్ కూడా చెప్పలే తెలుసా? ప్లేస్ ఇవ్వలే. ఈ ఫలానా దిక్కున పుట్టాడు అని చెప్పలే. అందుకే ఆయన పుట్టుక ప్లేస్ తెలియదండి, తెలియదు. బెత్లెహేములో పుట్టిండని ఉన్నది ప్రవక్త ప్రవచించిన మాట. గ్రంథాలను టకాటక తిరిగేసే వరకు అమ్మ బెత్లెహేములో పుడతాడని ఉంది ప్రవక్త ప్రవచించిన మాట. అప్పుడు తిరిగేసుకురు ఈ గుడ్డోళ్ళు అందరూ, ఈ మందమతులందరూ అప్పుడు తిరిగేసిరు. ఏంటి నేను రాజుగా ఉన్నా కదా, పుడితే నాకు పుట్టాలి కదా. ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఏంటి?
ఇదేంటంటే కలవరపడ్డారు మతం. ఇశ్రాయేల్ అందరూ కలవరపడ్డారు మతం. శాస్త్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ, రాజు కూడా కలవరపడ్డాడు. ప్రవచనం అనేది ప్రతి ప్రవచనానికి యేసుక్రీస్తు బ్రతుకులో నెరవేర్పుంది. నక్షత్రం అనేది నడిపింపబడింది. చూడండి కింది వచ్చిన ఇక్కడ రండమ్మా. మళ్ళీ మత్తయి సువార్త అంతటా హేరోదు చూడండి, వీని కుయుక్తి, కుటిలమైన బుద్ధి. మీరు గమనించండి, నా వంటి ప్రవక్త అని పోయిన వారం చెప్పినగా, నా వంటి ప్రవక్త మీ సహోదరులో పుట్టిస్తారని మోషే గారు ప్రవచించిందా? చెప్పాను. మోషే గారు పుట్టినప్పుడు వధ, పసిపిల్లల వధ, మగపిల్లగాని పుట్టిన వెంటనే తీసుకుపోయి ఎక్కడ వేయాలన్నాడు? నదిలో పారేయండి. అంటే ఆడవాళ్ళు పుడితే మీకోసం బతకనిచ్చుకోండి, బతికింది, మగవాడిని పుడితే తీసుకుపోయి నదిలో పాడేయండి అని ఒక శాసనము ఫరో చక్రవర్తి నుంచి వెళ్ళి శాసనం బయలుదేరుతుంది. ఎవరు పుట్టేటప్పుడు, ఎవరి కాలానికి? బాగా గమనించండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. కాన్పు పీఠంలోనే చంపేయాలి అసలు లెక్క ప్రకారంగా. బాగా గమనించాలి. నా వంటి ప్రవక్త అంటే యాసిచీసిగా ఆయన పుట్టినప్పుడు ఎలాంటి వధ జరిగిందో, ఎలా భయంకరంగా చచ్చిపోయారో, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా అలాంటి వధ జరిగింది. తెలుసా? అలాంటి వధ జరిగింది. ఎప్పుడు? 2 ఏళ్ల లోపు. ఆయన పుట్టినప్పుడు అలా అయిపోయింది. ఈయన 2 ఏళ్ల లోపు ఉన్నప్పుడు, 2 సంవత్సరాల పిల్లలను చంపాలన్నది ఒకటి ఉంటుంది. ఇదే ఇక్కడనే ఉంటుంది. దీని గురించి ఇరిమియా గారు ప్రవచిస్తారు తెలుసా? కింద వచ్చిన చూడమ్మా, అలా రహస్యంగా పిలిపించిండు. బాగా గమనించండి, ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా, అంటే ఏమంటాడు? ఆ నక్షత్ర కాలం ఎప్పుడు కలిగింది? పరిష్కారంగా మొత్తం తెలుసుకుంటూ. ఎవరి ద్వారా? జ్ఞానుల చేత పరిష్కారంగా తెలుసుకుంటూ. ఎక్కడ కనిపించింది ఆ నక్షత్రము? ఎన్నాళ్ళ ప్రయాణం మీది? మీ పరిస్థితి ఏంటి? ఏమాత్రం తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్ళు పూసగుచ్చినట్టు రాజుకు చెప్పారు. పరిష్కారంగా తెలుసుకొని ఏమంటున్నారు? కుటిల బుద్ధి, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై వీడు ఏమంటాడు? జాగ్రత్తగా విచారించండి. చాలామంది పుడతారు, మరి ఒకడే పుడతారా? ఒకే కన్యక ఒకతే ఉండొచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు చాలామంది ఉంటారు కదా, చాలామంది ఉంటారు. చుట్టుపక్కల గ్రామంలో చాలామంది పుడతారు. ప్రత్యేకత ఏంటంటే పుట్టుక అందరికీ సహజం ఒకటే, ప్రత్యేకమైన పుట్టుక ఏమి లేదు. ఈయనకు రక్త మాంసాలే ఉన్నాయి, ఈమె కూడా ఒక స్త్రీయే కనాలి. మరి మిగతా స్త్రీలు అంటే కాకపోతే ఈయన ఏంటంటే కన్యకు పుడతాడు. కన్య అంటే పురుషుని ప్రణయం లేకుండా పుట్టేవాడే యేసుక్రీస్తు. అదే ఒక్కటే ప్రత్యేకత. ఇక పుట్టుక సేమ్ ఒక స్త్రీకే పుట్టాలి, అదే రక్త మాంసంతోనే పుట్టాలి. ప్రత్యేకమైనది ఏమి లేదు తెలుసా? ప్రత్యేకమైనది ఆయన శరీరం ఏమి ఇవ్వలే. పాపం చేయని శరీరం, అన్ని పాపాలు చేయడానికి అన్ని అవకాశాలు ఇచ్చే ఉన్న శరీరమే ఇచ్చిండు. కానీ ఆయన ఏ పాపం చేయకుండా పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా బ్రతికి పాపంలో చేరకుండా ప్రత్యేకంగా చూపించిండు. ఇలా బతికితేనే అలా పరలోకం వస్తారని. అది ఆయన ప్రత్యేకత. ఆయనకి ఏ పాపం చేయని శరీరం ఇస్తే దేవుడు పక్షపాత అవుతాడు. చాలామంది దుర్మార్గులు ఏం చెప్తారు కదా, యేసుక్రీస్తుకి ఏ పాపం చేయని శరీరం ఇచ్చింది అని చెప్తారు. ఎవడన్నాడు? బైబిల్లో ఉందా? మనలాంటి అంటే మన సోదరుల విషయంలో ఆయనకు సహానుభవం లేనివాడు కాడు అంటే అర్థం ఏంటి? మనలాంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు ఏడుపు ఉంది, ఆయనకు దప్పిక ఉంది, ఆయనకు కొడితే దెబ్బ ఉంటుంది తెలుసా? అన్నీ ఉన్నాయి. అదే పాప శరీర ఆకారంతోనే పంపిండు. ఎన్ని రెఫరెన్సులు చూపించినా ఆయన ప్రత్యేకమైన శరీరం అంటారు. ఓడాడు అన్నది ప్రత్యేక శరీరం అని. మనలాంటి శరీరంలో ఉండి పాపం చేయకుండా బ్రతికి ప్రత్యేకంగా ఉన్నవాడు, అది గొప్పతనం. ఏ పాపం చేయకుండా ఉండి పాపం చేయలేదంటే అది ప్రత్యేకమైద్దా? చెప్పండి. కాదు. ఆయనకు అన్నింటిలో శోధింపబడ్డాడు, అన్నింటిలో ఉన్నాయి. మీరు గమనించండి. పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఆ నక్షత్రం అతను మొత్తం తెలుసుకొని విచారించండి, తెలుసుకుని ఏమంటుండే ఎరికేనా? మీరు వెళ్ళి విచారించండి అయ్యా, ఎంతోమంది పుడతారు, మరి ఆయనే కాదా కన్ఫర్మ్ చేసి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను. ఎంత కుటిలం చూడండి. ఎందుకంటే ఎవ్వరు చెప్పలేరు. ఇంత అప్పుడు రాజుకేమైనా కొదవా అండి? రాజుకేమైనా కొదవా? ఎంతోమంది సైనికులు ఉన్నారు, మొత్తం జల్లెడ పట్టేయచ్చు, వెతుకోవచ్చు. కానీ ఎవరని ఏం తెలుసు? ఆ నక్షత్రం చూసింది మీరే. ఆ నక్షత్రం జారి చూపింది. ఎవరి దగ్గరకు పోయి ఆగుతుందో వాడే కన్ఫర్మ్ చేయగలుగుతారు. మీరే అయితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఏ శిశువు, ఎవరు రాజు అనేది ఖచ్చితంగా చెప్పాలంటే మీరు మాత్రమే చెప్పగలరు. నాకు ఇన్ఫర్మేషన్, నాకు ఇంత సైన్యము, ఇంత నాకు బలగం ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేరు.
మీరే చెప్పండి అయ్యా, మీరు చెప్తేనే పోయి ఆ పిల్లగాని పూజిస్తాడా? చంపాలని వీని ఉద్దేశం. పూజిస్తాడని వీడి కుటిలమైన బుద్ధితో వీడు ఆలోచిస్తే దేవుడు ఊరుకుంటాడా? స్వప్నమందు వాళ్ళకు బోధిస్తాడు. కింద వచ్చింది చదవండి. నేను వచ్చి అతన్ని పూజించినట్లు నాకు వర్తమానం తీసుకురండి, మీరైతేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అన్నట్టుగా చెప్పిండు. నాకు వర్తమానం తిన్నని చెప్పాను. ఎవరు పంపించిండు? జ్ఞానులు పంపించిండు, బెత్లెహేమునకు పంపించినా. మరి రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటు మీదకి వచ్చి నిలుచు వరకు నడుచుకుంటూ వచ్చిందండి. నక్షత్రం ఏం చూపించింది? నడిచింది. మాట వచ్చా? మాట ఉందా నక్షత్రానికి? మాట రండి జ్ఞానులారా గిదే ఇల్లు అని చెప్తుందా? మాట వచ్చినోడు మూగపోయిండో మాట లేని నక్షత్రం యేసు గురించి గొప్పగా చెప్తుంది. మాట వచ్చిన మనం ఎంతమందికి యేసు గురించి చెప్తున్నాం? ఎంతమంది గురించి యేసు గురించి చెప్తున్నాం? మాట లేని నక్షత్రం వచ్చి అక్కడ నిలబడి చెప్తుంది, నిలబడి చూపిస్తుంది, ఫలానా ఆయన ఈయనే పుట్టిడు కరెక్ట్గా చూపిస్తుంది సూచన. మీరు గమనించండి, ఆడికొచ్చి నిలబడ్డది. ఏది గొప్ప? నక్షత్రం గొప్ప, మనం గొప్ప? భాషా జ్ఞానం కలిగి ఉన్న మనం అన్నింటిలో తప్పిపోతున్నాం. ఏది లేదు, నోరు వాయువు లేదు, అది మాత్రం ఖచ్చితంగా దేవుని సువార్తను చాటుతుంది. ఈయనే యూదులను ఏలబోయే రాజు ఈయనే. రండి వచ్చి చూడండి జ్ఞానులారా, ఇన్నేళ్ళ మీ ప్రయాస, నేను మీ ముందు నడిచాను, మీరు నడుచుకుంటూ వచ్చారు, రండి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే సువార్త తెలవడానికి వెళ్ళిండు. రాజులో కోటలో పుడతాడని కాదు, సువార్త అక్కడికి కూడా వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి. ఈయన మామూలు వ్యక్తిగా పుట్టింది మామూలు పుట్టకే కావచ్చు, అందరికి ప్రపంచాన్ని మొత్తం తెలవాలి, రాజులకు తెలవాలి, జ్ఞానులకు తెలవాలి, గొర్రెలుగా కాపరులకు తెలవాలి, సమాజానికి మొత్తం తెలవాలి, లేఖను నెలవేర్పు జరగాలి. మరి ఎవడు ఎదురు చూసిండండి? ప్రజాసంఖ్యలో రాయబడి వంతో వాడిపోయాడు, ఎవరంతా వాడే వెళ్ళిపోయాడు. వీళ్ళు చూసి వీళ్ళతో వెళ్ళిపోయారు. వాడని సంపాలని వాడి ప్రయత్నం చూడండి. ఇంటి మీదకి వచ్చి నిలిచింది, మంచిగా ఆ చోటుకు వచ్చి చక్కగా నక్షత్రం నిలిచిందా? ఆ నక్షత్రము చూసి అత్యానంద, ఇన్నేళ్ళ మా ప్రయాస, ఇన్ని నెలల మా ప్రయాణం, ఎంత ఆనందం. మరి యేసు నీ హృదయంలోకి వస్తే నువ్వెంత ఆనందపడాలి? చూసిన యేసుని చూసి, బాలుడైన యేసుని చూసి వాళ్ళు అంత ఆనందపడితే, వాక్యంగా ఉన్న నీ గుండెల్లో ఉన్నాడా, నీలోకి వస్తానడా, నువ్వెంత నీకు ఎప్పుడైనా ఆనందం ఉందా? ప్రయాణం చేసి బాహ్య సంబంధంగా ఉన్న చూసి అలా ఆనందపడుతున్నావు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడు ఆనందపడతావు? యేసుని చూసి ఆయన నీ హృదయంలోకి వచ్చేసిండు, వాక్యంగా నీ తలంపులోకి వచ్చిండు. నువ్వు మొత్తం ఇంకా వస్త్రంగా ధరించినట్టు నువ్వు ధరించుకున్నావు ఆయనను. ఆనందం ఉందా? ఆయనను చూసి అత్యానంద భరితులై ఏం చేస్తారు? అత్యానంద భరితులై ఆయన ధరించుకున్న మన ఆనందం ఉందా? లోకంతో సావాసం కట్ అయిపోయిందా? లోక వ్యవహారాలను మొత్తం పోయినాయా? ప్రాచీన స్వభావం మొత్తం చంపేసుకురా? చెప్పండి, ఎలా వెళ్తారు పరలోకం? అనుభవ చేసుకుంటే ఆనందపడతారా? ఇవన్నీ పోవద్దు. అత్యానంద భరితులు అయిపోయారు మొత్తం వాళ్ళు. బాలుడైన యేసును చూసి ఎప్పటికీ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అంబాడుతున్నాలే యేసుక్రీస్తు అంబాడుతున్నాడు. అవసరం కూడా కొంతమంది బలంగా ఉంటే లేచి నడతారు కదా, అప్పుడప్పుడే పాకుతుంటారు ఖచ్చితంగా, అమ్మగారు ఆడతారు ఖచ్చితంగా. మీరు గమనించండి, వచ్చి చూసి అత్యానంద భరితులై సాగిలపడి చూడండి వాళ్ళు. ఇంటిలోనికి మీరు గమనించండి, పాకలోనికి వచ్చి, పశువుల తొట్టిలోనికి వచ్చి ఉందా? ఏమనుంది? ఈ గుడ్డలు మన చదవరో ఏమో. మరి ఇంటిలోనికి వచ్చి ఇంకా ప్రజాసంఖ్య అయిపోయి 2 సంవత్సరాల దాకా ఆ పాకలు ఎందుకు ఉంటాడు ఆయన? పాకలో ఉంటాడా అండి? పని అయిపోగానే ఎమ్మట ఓరంతలో వాళ్ళు వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల దాకా ఆ పాకలు ఎందుకు ఉంటాడు? ఆ పశువుల పాకేస్తాం, ఇంకా అదే ఎత్తవా? ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును వాళ్ళు ఇచ్చిరు. మరి మీరేం సమర్పిస్తున్నారు? మరి మనమేం సమర్పించాలి? బంగారము, బోలము, సాంబ్రాణి గిఫ్ట్గా, కానుకలుగా సమర్పించారు. నిన్నేమైనా సమర్పించమండా? చెప్పండి.
ఏమి ఇవ్వద్దన్నాడా? ఏమి సమర్పించవా? నీ జీవఫలాన్ని అర్పించమని. నిన్ను నువ్వే సమర్పించుకోను ఆయన, నువ్వు నాకు ఇచ్చేది ఏం లేదు. నువ్వు నాకు ఇచ్చేది కాదు. ఏమంటాడు? నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. వస్తువు వద్దుగా నాకు. నీ చేతులతో ఏదో మనసులో ఎండో బంగారమో గీయొద్దు నాకు. నువ్వే కావాలి. నువ్వు నేనే కావాలి ఆయన. నువ్వు నేనే కావాలి. బంగారం వద్దు, బోలం వద్దు, సాంబ్రాన్ వద్దు. ఈ అన్నిటికంటే శ్రేష్టమైంది మనిషా కాదా? ఎవరండి? బంగారం గొప్పదా? బోలం గొప్పదా? సాంబ్రాన్ గొప్పదా? సాక్షాత్తు అయిన స్వరూపమైన పూరిక కదండి మనము. సాక్షాత్ అయిన స్వరూపమైన పూరిక, దేవుని అంశం మనం. అవునా కదా? మరి మనల్ని కోరుకుంటున్నాడు. మరి మనల్ని మనం సమర్పించుకున్నామా? వాళ్ళు గిఫ్ట్లు తెచ్చారని మనం పండుగ చేసుకుంటాం. మనం గిఫ్ట్లు ఇస్తున్నాం కరెక్టే. మనం ఎప్పుడు మనల్ని ఆయనకు సమర్పించుకుంటాం. నీ జీవఫలాన్ని అర్పించాలి. నిన్ను నువ్వు అర్పణగా అయిపోవాలి. సజీవ యాగముగా నిన్ను అర్పించుకోమని. ఇంకేమంటారికినా? సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరంగా. నువ్వే మందిరానివి. మందిరంలో ఒక ఉపకరణం కాదు. ఉపకరణములు ముట్టుకుంటేనే దానియేలు గ్రంథంలో చూస్తే బెల్షస్సర్ చచ్చిపోయాడు. ఉపకరణం టచ్ చేస్తేనే. ఒక 1000 మందికి చేసుకుంటాడు దావతి. అవి తీసుకుపోయి వీళ్ళు ద్రాక్షరసం తాగితేనే పోయింది మొత్తం. మేనే టేకల్ ఉపార్సిని అన్న మాట. అంటే నీ రాజ్యమును తురుషాన్ని లెక్క చూశాను పో అంటాడు. అరచేతి వచ్చి ఒక రాస్తుంది. చచ్చిపోతాడండి బెల్షస్సర్. నెబుకద్నెజరు కుమారుడు చచ్చిపోతాడు. ఉపకరణమును పరిశుద్ధమైన దేవాలయంలో దేవుని కోసం వినియోగించే ఒక ఉపకరణము. ఒక మనిషి వాడుకొని రాజును కదా అని గొప్పగా విందు చేసి అవి వాడుకుంటే దేవుని చంపేసిండు. మరి నువ్వు ఉపకరణం కాదు, ఆయన ఆలయాన్ని. నువ్వు ఎలా వాడుతున్నావు? అర్థమవుతుందా? మీరు గమనించండి. చాలా బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. కింద వచ్చిన చదవమా. తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున దేశమునకు వెళ్ళిరని ఎవరికి తెలిసింది? ఎవరికి? పరోకి తెలిసిపోయింది. అది ఏ రోజుకి తెలిసిపోయింది. ఏ రోజుకి ఏం తెలిసిపోయింది? అమ్మా వీళ్ళు స్వప్నమందు బోధింపబడ్డారు. ఎవరికి? జ్ఞానులకు. ఈ శిశువుని చంపాలనుకుంటారు, మీరు వద్దు, అతని దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? జ్ఞానులు. వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును చంపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని గంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోము, నేను నీతో తెలియచెప్పు వరకు. మీరు గమనించండి, ఐగుప్తుకి వెళ్ళాలి, నేను నీతో తెలియజెప్పు, నువ్వు ఇక్కడ రావద్దు. ముళ్ళే మూట చదువుకొని పోవాలండి. వేరే ప్రాంతానికి పోయి జీవించాలంటే ఏంటండి? ఎలా జీవం కావాలండి? భార్య ఒక బిడ్డను తీసుకొని పోవాలి. ఏం తీసుకుపోవాలి? ఎక్కడ వండుకోవాలి? ఏం పని చేయాలి? యోసేపు కార్పెంటర్ పని చేస్తుంటాడు. ఎడబడితే ఆడ పని చేసుకునేది కాదు, స్థిరంగా ఒక దగ్గర ఉండి పని చేసుకోవాలి. కార్పెంటర్ పని అంటే తెలుసా? ఒక దగ్గర ఉండి షాప్ వర్క్ చేసుకోవాలి, ఒక దగ్గర ఉండి ఇంట్లోనూ. మరి ఆయన పరిస్థితి చూడండి, పరుగో పరుగు. రాత్రే ఆ పిల్లగాన్ని తీసుకొని మరియమ్మని పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇవన్నీ నెరవేర్పండి, ప్రవచనం నెరవేరి అంతా. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఆమోసులో ఉంటుంది అనుకుంటా. ఏ రోజు మరణం వరకు వీళ్ళు అక్కడనే ఉంటారండి. ఎవరు? మరియమ్మ, బాలుడైన యేసు, యోసేపు అక్కడనే ఉన్నారు. అతడు చచ్చిపోయేంత వరకు వీళ్ళు అక్కడనే ఉన్నారు, అక్కడనే జీవనం చేస్తున్నారు. మీరు గమనించండి, ఏమిటి స్థిరమైన నివాసము? స్థిరమైన నివాసము మరియమ్మకు,
యోసేపుకు లేదు. మీరు గమనించండి, ఎన్ని బాధలు, ఎన్ని వేదలు. కింది వచ్చిన చదవమ్మా. ఆ జ్ఞానులు చూడండి, ఆ జ్ఞానులు, నేను చెప్పింది కదా, నేను రాజును కదా, నన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తన జ్ఞానుల వలన వివరముగా, పరిష్కారముగా, వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెతలహేములోను దాని సకల ప్రాంతములో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరి వధ. పండుగ చేసుకురా, బాధపడరా? చెప్పండి, ఏం చేసిరు? వధ జరిగింది. ఎంతమంది చచ్చిపోయారు? ఎరికైనా మగ పిల్లలు పుట్టినోళ్ళు మొత్తం చచ్చిపోయారు. మోసే కాలంలో మగ పిల్లలు పుట్టొద్దు అని కోరుకున్న దినాలు. ఇక్కడ సడన్ నిర్ణయం, ఇది సడన్ నిర్ణయం, అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయం. వధించాలనుకున్నాడు. మీరు గమనించండి, చంపాలనుకున్నాడు. 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ చంపేసిందండి. యేసుక్రీస్తుకు తప్పింపబడ్డాడు. మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల సకల ప్రాంతంలో ఉన్న మగపిల్లలందరినీ వెంటాడి వేటాడి మొత్తం చంపేసిండు. ఎందుకు చంపేసిండు ఎరికైనా? ఎవడో యూదుల రాజుగా పుట్టినవాడు మనకు తెలియదు. ఏసాయి అందులో ఎవరైనా పర్లేదు, ఇక వెతకడం మన వల్ల కాదు, అయిపోయింది. చెప్తే జ్ఞానులు చెప్తేనే మనకు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. చెప్తూడే పోయినాడు, ఇక లేదుగా. ఎంతమంది ఉన్నారో అంతమందిని మగపిల్లలు మాత్రం చంపేయండి. ఊసకోత పోయబడిందండి. పండుగ చేసుకోవచ్చా? ఎంత రోదన, ఎంతమంది కన్నీళ్ళ రోదన కన్న తల్లుల గర్భఘోష ఉందో తెలుసా ఆ బైబిల్లో? నువ్వు పండుగ చేసుకుని యేసు పుట్టినని నువ్వు చెప్పుకుంటున్నావు. యేసుక్రీస్తు పుట్టుక ఎవరు చేయలే, అపోసులు చేయకపోదురా అండి? అసలు మరియమ్మనే చేయకపోవురా పాపం? తొలిచూరు కుమారుడు, దైవ కుమారుడు, ఆమెకు తెలుసు. దేవదూత గబ్రియేల్ ద్వారా బోధింపబడింది. ఆమెకు తెలిసి ఆమెకు చేయకపోదా పాపం? భక్తులు ఎవ్వరు పుట్టినరోజు చేసుకున్నట్టు బైబిల్లో లేదండి. అన్యుల నుంచి వెళ్ళి మనం క్రైస్తవులు మారినాం, కానీ ఆ వాసన పోలే. ఇంకా ఏ వాసన పోలే, చావలే, ఇంకా ఆ ఫ్లేవర్ పోలే. అదే ఆచారం కావాలి, అదే మనసు, అదే ఉండి మనం దేవుళ్ళో ఉన్నామనుకుంటాం. ఏందో ఏం కథ, అదే మనసు, ఆ వాసన పోతలేదు. ఎప్పుడు పోద్దంటే ఇక సత్యత వరకు అట్నే ఉంటుందా ఏంది? మీరు గమనించండి, ఆ పాత మూలాలు, అదే పుట్టినరోజులు, అదే యానివర్సరీలు అన్నీ జరుపుకుంటూ ఉంటాం. అవి లోకాచారాలు. ఆయన నీకు ఏది లేదు, ఏ లేకపోతే ఎలా జరుపుకోవాలి కదా. అమ్మో, నీ బ్రతుకుని బట్టే అందరూ మారాలి. అందరి లెక్క నువ్వు లోకాన్ని చూసి నువ్వు లోకంలో కలిసిపోవడం కాదు, నిన్ను చూసి లోకం మారాలని ఆయన అనుకున్నాడు. కానీ నువ్వు లోకాన్ని వేరు చూసేటట్టుగా ఉందా అండి? నిన్ను లోకాన్ని వేరుగా చూసేటట్టు ఉందా? లేదు. ప్రత్యేకం లేని క్రైస్తవం ఎన్ని పండుగలు చేసుకుని ఎవరికి కావాలి? ప్రత్యేకంగా లోకం నుంచి సపరేట్ చేయబడిన క్రైస్తవ్యం నువ్వు పండుగ చేసుకుంటే దేవుని కొరిగింది ఏముంది? అవసరం లేదండి. ఆయన సంతోషపడండి, బాధపడతాడు తెలుసా? చూడండి కింద ఏమంటాడు చూడండి, ఒక ప్రవచనం వస్తుందిగా. అందువలన చూడండి, రామాలో అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక. మీరు గమనించండి, ఓదార్పు పొందనొల్లక ఉండను. ఇర్మియా ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం నెరవేరింది. ఇర్మియా గారు 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 31:15. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పు, సేమ్ వస్తుంది చూడండి. రామాలో అంగలార్పు, మహారోదన ధ్వని వినపడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి. ఎప్పుడండి? రాహేలు ఎవరండి? రాహేలు ఎవరండి? రాహేలు ఎవరని చెప్పరేంటండి? తెలియదా? రాహేలు ఎవరు? ఈమె ఎప్పుడు ఏడ్చింది? ఈమె ఈ ఇర్మియా గారు ఎవరు? ఈయన ఎవరు? ఈయన ఆయన కాలం ఏంటి అసలు? ఆమె ఎప్పుడు ఏడ్చింది?
చెప్పండి. ఓ ప్రవచించాడు, ఆమె ఎందుకు ఏడిచింది, ఎప్పుడు ఏడిచింది? పిల్లలు లేదు, అక్కకు పిల్లలు అయ్యారు, కొడుకుల తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకటి పుడితేనే ఉండు. ఎవరికి? లేయాకు. మోసం చేసి పిల్లకి పెళ్లి చేస్తాడు, మోసంతో జరిగిపోతుంది పెళ్ళి. రాహేల్ విపరీతంగా ప్రేమిస్తాడు యాకోబు గారు, అమర ప్రేమికుడు అని చెప్పొచ్చు. ఇక 14 సంవత్సరాలు ప్రేమిస్తాడు. ఆ దానికోసమే మోసం చేసి పెళ్లి చేస్తాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 21 సంవత్సరం ఉంటుందండి దాదాపు. పాపం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఏంది మరి ఇలా మరొక 7 సంవత్సరాలు చేయి అంటాడు. నువ్వు ఏంది నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసినావు, కథ ఏంటంటే సరే మరొక 7 ఏళ్ళు చేయి, కొలువు చేయి, అయిపోద్ది అంటాడు. ఆమెను కూడా నీకే ఇస్తా అన్నట్టుగా ఆ మోసం చేస్తాడు. సరే తీ అంటాడు, చేస్తాడు. రాహేల్ చాలా బాధ పెడుతుంది. ఆమె కొంచెం జబ్బు కలది, ఇబ్బంది. ఒకే తల్లికి తండ్రికి పుట్టినా మరి సౌతులుగా మారిపోతారు. అక్కను ఓరవలేదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఆమె దేవునికి మొరపెడుతుంది, దేవుడు కనకరిస్తాడు, ఆమె గర్భం ధరిస్తాడు. చక్కగా లేయాకు కొడుకులు పుడుతూనే ఉంటారు. 6 మంది కొడుకులు, ఒక బిడ్డ పుడుతుంది. 7 మందికి జన్మనిస్తుంది. ఎవరు? లేయా. ఈమెకు ఎంతమంది కొడుకులు? పోటీపడి పెళ్లి చేస్తారు. దౌర్భాగ్యం మీద పోటీపడి పెళ్లి చేస్తారు. బిల్హా, జిల్పా అని 2 ఉంటారు. 2 దాసిని చెరొక దానికి ఇస్తాడు. పెద్దామకు ఒక ఆమె ఇస్తాడు, చిన్నమ్మకు ఒక ఆమె ఇస్తాడు. నాకు పిల్లలు కావాలి పోటీపడి పాపం అంటగాడతాడు. ఎవరికి? యాకోబుకు. చచ్చిపోతాడు. ఏం చేస్తాడు? వాళ్ళిద్దరికి ఏం చేస్తాడు? జిల్పాకో 2 వస్తారు కొడుకులు, బిల్గాహో 2 కొడుకులు వస్తారు. రాహేలుకు 2 కొడుకులు, ఆయన యోసేపు, బెన్యామీను. పిల్లలు లేనందున దుఃఖించి నేను అక్కడ చెప్పింది ఏడుపు. మీరు గమనించండి, ఎప్పటిళ్ళు ఏం కథ మీరు గమనించండి. పిల్లలు లేనందున ఓదార్పు నొల్లదే. ఆమె ఎంత బాధపడ్డదో పిల్లలు లేక. పిల్లలు చచ్చిపోయినాక కూడా అంత రోదన జరుపుతుందని ఎవరు చెప్పింది? ఎరికినా యేసుక్రీస్తు పుట్టుకలో జరుగుతుందని ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవచనం అండి. పిల్లలు లేనందున అక్కకు పిల్లలు పుడుతుంటే తట్టుకోలేకపోయింది. వా పిల్లలు ఇస్తావా సస్తావా అంటుంది. ఎవరిని? అప్పటిదాకా ప్రేమించినోడు ఏమంటారు కదా, రాహేలు మీద యాకోబు కోపము రగిలిపోయిందంటే అర్థమైంది, టార్చర్ అయిపోయింది. పిల్లలు దేవుడికి ప్రతిగా నేను ఏమైనా ఉన్నానా? ఇన్ని రోజులు బాగానే ఉంది, ఏంది టార్చరు? పిల్లలు ఆమెను పెళ్లి చేస్తారు, వీళ్ళని పెళ్లి చేస్తారు, ఇంకా నీకు ఇదైపోయి పిల్లలు ఇవ్వడానికి నేను ఏమైనా ఉన్నా? దేవుడు ఇవ్వాలి కానీ దేవుడికి ప్రతిగా నేను ఉన్నానా అని ఏమైపోయింది? రాహేలు మీద యాకోబు కోపము రగులుకునేను. గమనించండి, ప్రతి ప్రవచనం అనేది నెరవేర్పు. అన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు బ్రతుకులో నెరవేర్చుకుంటూ కనుకనే పరలోక వాసి అయ్యాడు. మరి మనకున్నాయా లేవా? మనం కూడా ప్రవచనానుసారంగా పుట్టినామా లేదా? ప్రవచనానుసారంగా బతకాలా వద్దా చెప్పండి? ఆయన ప్రవచనానుసారంగా బతికిండు, ప్రవచనానుసారంగా పుట్టిండు, బ్రతికిండు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. త్వరలో రానై ఉన్నాడు యేసుక్రీస్తు. రానున్న దినాల్లో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం. పుట్టిన సమయాల్లో లేవు. మనం పండుగలు చేసుకోవడానికి కాదు క్రైస్తవుడు, సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు ఏది? పాపక్షమాపణ ఏది సిద్ధపడిందా? సంఘం సిద్ధపాటు కలిగి ఉందా? యేసుక్రీస్తు రాగానే ఎదుర్కొంటారా? మత్తయి సువార్త తీయండి. ఏమి లేకుండా ఓ ఆనందం, పండుగలు. ఇది కాదండి అసలు, నువ్వు సిద్ధపడ్డావా అసలు? అందుకనే యేసుక్రీస్తు చెప్పిన మాట, 5 బుద్ధిగల కన్యకలు, 10 మంది 10 మంది గురించి చెప్పిండు. కన్యకలే, వాళ్ళు కూడా కన్యకలే, వీళ్ళు కూడా కన్యకలే. బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు చెప్పండి మీరు? బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు చెప్పండి? ముగిస్తా. బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు? కన్యకలే, వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. ఇంకా సిద్ధపాటు అంటే ఏంటి? దానికి వివరం చెప్పండి. సిద్ధపాటు ఉండడం అంటే ఏంటి? ఆయన వస్తున్నా అన్నాడు, మెలకుగా ఉండరు అన్నాడు,
ఈలో మెలకుతో ఉన్నారు, వాళ్ళు కూడా మెలకుతోనే ఉన్నారు. వాళ్ళలో ఏమి లేదు. చెప్పండి. వీళ్ళకు వాళ్ళకు మెలకుతోనే ఉన్నారు, ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఎవరు మన మెలకుతో లేనట్టు కాదు. 5 10 మంది మెలకుతోనే ఉన్నారు, మెలకుతోనే ఉన్నారు. లేనిది ఏంటి? 5 లేనిది ఏంటి? 5 ఉన్నదేంటి? ఐదుగురిలో ఉన్నదేంటి? 5 లేనిదేంటి? మంచిది. వాక్యం అనేది దేనితో పోల్చిండు? ఎరికైనా నీళ్ళతో పోల్చిండు, నూనెతో పోల్చిండు. మీరు గమనించండి, తేనెతో పోల్చిండు, పాలతో పోల్చాడు, కొవ్వు మెదడు దొరికినట్లు అంటాడు, దాంతో కూడా పోల్చాడు. 5 ఉన్నది ఏంటంటే వాక్యానుసారంగా బ్రతికి ప్రవర్తనలో వాక్యాన్ని తెచ్చుకున్నవాళ్ళు. అంటే విని పాటించి ప్రకటించే స్థాయిలో ఉన్నవారు 5. వాక్యాన్ని విన్నరు, విన్న వాక్యాన్ని వాళ్ళ బ్రతుకులో పాటించారు, పాటించిన దాన్ని ఏం చేశారు? జీవితంలో చూపించారు ఎదుటి వారికి. వీళ్ళు ఏం చేశారు? 5 విన్నరు, పాటించక్కడికి వచ్చే వరకు పాడైపోయింది. కన్యకలే, మెలకువనే. అందుకని ఏంటి? వాక్యం అనే నూనె లేదు వాళ్ళలో. వాక్యం అనే నూనె లేదు. వీళ్ళలో ఏముంది? పుష్కలంగా ఉంది. వాళ్ళ ఆత్మ వెలిగిపోతుంది, వీళ్ళ ఆత్మ మిట్కు అంటిపోతుంది. లూజ్ కలెక్షన్ కాకుంటే ఏమైపోద్ది? సీరియల్ బల్బ్ టక్ 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 కొట్టుకున్నట్టుగా లేదు మీరు. అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు సందర్భం, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఇలా అటు పోయి ఇటు వచ్చే వరకు అది తలుపు వేస్తాడా? వేయలేదా? తలుపేసిండు. తలుపు కొట్టుకుంటుంటే ఏమైపోయింది? ఈ క్రిస్మస్ పండుగ చేసుకునే వాళ్ళందరూ గ్రూప్లో, ఎవరు గ్రూప్లో ఉన్నారు ఇరికైనా చెప్పాలి. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నా క్రైస్తవ లోకం మొత్తం ఎవరు గ్రూప్లో ఉన్నారు? బుద్ధి లేని కన్యకల గ్రూప్లో ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని ఆలోచించి, వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు ఎవరికైనా బుద్ధిగల కన్యకలు. వాళ్ళు ఏంటి? ప్రతిరోజు ఆనందిస్తారు. సంవత్సరం కోసం ఎదురు చూసి ఆ రోజే పండుగ చేసుకోవాలనుకోరు. వాళ్ళకు నిత్యం పండుగనే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ప్రవచనం నెరవేర్పుగా ఆయనకు వచ్చింది. మన బతుకు కూడా ప్రవచనం అనేది ఉంది, నెరవేర్పు ఉన్నది. వచ్చే వారం చెప్తా దాని గురించి. తనలో ఉంచుకోండి. వచ్చే వారం కాదు, క్రిస్మస్ పండుగ నాడే చెప్తా. బుధవారం నాడు వస్తుందిగా క్రిస్మస్ పండుగ, ఆ రోజు చెప్తా. దానికి వివరణాత్మకంగా అసలు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఉంటామా పోతామా, ఏంది మన బతికిందని. తనలో ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. జ్ఞానులు, గొర్రెల కాపరులు, దూతలు, నక్షత్రము చాలా గొప్పగా నాయన దూతలు వచ్చి కాపరులు చెప్తే కాపరులు వెళ్ళిపోయి ఆనాడు జనసమూహం అంతా ప్రజాసంఖ్య దినములలో అందరూ ఒక దగ్గర కూర్చోబడ్డప్పుడు ప్రకటింపబడింది. ఆనాడు జనులు గ్రహించలేదు నాయన. మన జ్ఞానుల దగ్గరికి వెళ్ళిపోయింది, నక్షత్రం చూపింది. ఒక పుడతాడని యాకోబులో నక్షత్రం ఉదయించునన్న మాట పట్టుకొని నిరీక్షణతో 24 నెలలు ప్రయాణం చేసి వచ్చి అత్యానంద భరితులైపోయారు. ఇంటిలోకి వెళ్ళిపోయి సాంబ్రాణి, బంగారము, బోలము, సాంబ్రాణి సమర్పించారు. ఆనాడు కానుకలు అవి. ఆటి కంటే శ్రేష్టమైనది బంగారము, బోలము, వెండి కంటే శ్రేష్టమైనది మా జీవితాలు. మా జీవితాలు మేము సమర్పణ కలిగి ఉండాలి నాయన. చక్కని విషయాలు మాకు నేర్పించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఎటు తొట్టిల్లకుండా, పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మమ్మల్ని నడపండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సత్యమందు ప్రతిష్ఠించండి. అయ్యా, ఈ లోకపు సంతోషాలు, ఈ లోకపు ఆశలు, ఈ లోకపు కోరికలు తాత్కాలికము, కొద్ది వరకే. పరలోకపు ఆనందము, పరలోకపు సంతోషము అబ్బో చాలా గొప్పది నాయన. కోటాను కోట్ల సంవత్సరాలు, దానికి కొలత లేదు నాయన. గొప్పగా జీవించవలసిన ఒక గొప్ప జీవితం మా కోసం ఎదురు చూస్తుంది.
అదే నిత్య జీవం, పరలోకం. అందులోనికి ప్రవేశించాలంటే ఇందులో తూచా తప్పకుండా తండ్రి రాయబడిన మాటలన్నిటినీ మా బ్రతుకులోకి తెచ్చుకొని తూచా తప్పకుండా తండ్రి వాటిని అనుసరించి పాటించి ప్రకటించే స్థాయిలోకి వచ్చి తండ్రి బుద్ధిగల కన్యకల్లో గుంపులో చేరిన వారమై క్రీస్తును ఎదుర్కొనే వారిలో మమ్మలను, మా సంఘాలను, మా కుటుంబాలను ఉంచమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ కరుణ హస్తాలకు సంఘ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామ వందనాలు, క్రీస్తుల శుభాలు.